మార్నింగ్. ఇవాళ పొద్దున్న లేచి దగ్గర నుంచి వర్షం పడనే ఉంది ఫ్రెండ్స్. ఇంకే పని చేయలేదు, చేయబుద్ధి కావట్లేదు అనమాట ఈ వర్షానికి. చూడండి వర్షం పడుతుంది. మీకు కూడా వర్షం పడుతుందా? వర్షానికి బద్ధకంగా ఉందన్నమాట, ఏ పని చేయబుద్ధి కావట్లేదు. అది కాక ఇవాళ మా అబ్బాయిల కాలేజీలో ఫ్రెషర్స్ డే అంట, క్యారేజ్ అవసరం లేదన్నాడు. మా వాళ్ళు కూడా ఇంకా నిద్ర లగవలేదు. కాఫీ అయితే తాగాను ఫ్రెండ్స్. ఇక సింకులో బాసలు అట్నే ఉన్నాయి, బాసలు తోమాలి. మా పెద్ద అబ్బాయికి మాత్రం దోశలు వేసి ఇవ్వమన్నాడు బాక్స్లోకి, ఇంకా దోశలు వేసి ఇవ్వాలి. కాఫీ అయితే తాగాము, ఇంకా అంట్లే కడగాలన్నమాట. అలా ఉంది ఈరోజు వాతావరణం. ఇంట్లో తెచ్చి ఇచ్చిందామా 4 ఫాల్స్, 4 రకాలు. ఈ పిండి ఆరేయాలి, ఆరిన తర్వాత చీరలకు వేయాలన్నమాట. ఇంకా 4 ఫాల్స్. నాలుగు చీరలు అనమాట. ఇదిగోండి, ఇదొక శారీ, ఇదొక శారీ, ఇదొక కలరు, ఇదొక కలరు. ఈ 4 శారీస్కి ఫాల్స్ వేయాలి. ఫాల్స్ ఏమో పిండి ఆరేయాలి. ఏదో లైనింగ్లు కూడా పిండి ఆరేయమన్నారు, మరి ఎందుకో నాకు తెలియలేదు. తన ఊరు వెళ్తుందంట, ఇంక అందుకని నన్ను పిండి ఆరేయమంది. 4 లైనింగ్లు, 5 లైనింగ్లు, ఇవి కూడా పిండి ఆరేసేయమంది. వర్షం పడుతుందన్నమాట. ఈ పిండి ఫ్యాన్ కింద వేయాలి. ఇంక ఇది ఇవాళ నా మార్నింగ్ వ్లాగ్ అనమాట. మా అబ్బాయిల్ని పంపించేసి, చిన్న అబ్బాయికి క్యారేజ్ అవసరం లేదు, ఫ్రెషర్స్ డే అని ఇంకా భోజనాలు పడుతున్నారంట కాలేజీలో. పెద్ద అబ్బాయి దోశలు వేసి ఇవ్వమన్నాడు, ఇంకా దోశలు వేసి ఇవ్వాలి. ఇంకా నాకంటారు ఇంకొకదాన్నిగా ఏదో ఒకటి వండుకొని తినేస్తాను అనమాట. ఇంకా బట్టలు ఉతుకుదామంటే వర్షం పడుతుంది ఫ్రెండ్స్. ఇంకా అంట్లు కడిగేసేసి మా అబ్బాయికి దోశలు వేసి ఇచ్చి బాక్స్ కట్టి పంపించేసేసి ఇంక నేను ఏదో ఒకటి తింటాను అనమాట. ఇంకా సాయంత్రానికి వండుకోవాలి. ఇంక ఇవాళ ఇవన్నీ నా పనులు అనమాట. అంట్లు కూడా కడగాలి ఫ్రెండ్స్. వర్షం పడుతుందిగా, బట్టలు ఉతికితే లేకపోతే లేదు. ఇంతే ఫ్రెండ్స్, బాయ్. ఇంక మా అబ్బాయిలు అయితే రెడీ అయ్యారు ఫ్రెండ్స్, కాలేజీకి అయితే బయలుదేరుతున్నారు. టిఫిన్ కూడా పెట్టి ఇచ్చేసాను, తిని కూడా ఇద్దరు రెడీ అయ్యి బయలుదేరారు అనమాట. ఫ్రెండ్స్, నా వీడియోలు మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ మాకెంతో మోటివేషన్గా ఉండిద్ది అనమాట. ఇంకా బట్టలు అయితే తడి పెడుతున్నాను ఫ్రెండ్స్. వర్షం కొంచెం తగ్గింది, ఇంక అందుకని బట్టలు అయితే ఇక నానబెడుతున్నాను. సర్ఫ్ వేసి, నేను సర్ఫ్ ఎక్సెల్ సర్ఫ్ వాడుతున్నాను అనమాట. బాగా మురిగిపోయిద్ది. ఎవరిష్టం వాళ్ళదిలేండి, ఎవరికి నచ్చిన సర్ఫ్ వాళ్ళు వాడుకుంటారు. నేను ఏరియల్ సర్ఫ్ ఎక్సెల్ వాడతాను అనమాట. మీకు నచ్చింది మీరు వాడుకోండి. ఇదిగోండి, ఇంకా అందరి బట్టలు అయితే తడి పెడుతున్నా. కొంచెంసేపు నానబెడితే మురికి బాగా పోయిద్ది. ఇంకా తడి పెట్టేసి ఇదిగోండి శారీకి ఫాల్స్ వేయాలన్నమాట. ఆ ఫాల్స్ అయితే నీళ్ళల్లో పిండి ఆరేస్తున్నాను అనమాట. నీళ్ళల్లో పిండకుండా ఆరేస్తే ముడతలు వస్తాయి ఫ్రెండ్స్ ఫాల్స్. అందుకని ముందు నీళ్ళల్లో పిండి చీరకి వేసుకోవాలన్నమాట, లేకపోతే ముడతలు వచ్చేస్తుంది తర్వాత ఫాలు. అందుకని నాకు తెలియక ఇంతకుముందు నేను అంతే వేసేదాన్ని, ఉతకకుండానే చీరకి వేసేదాన్ని. తర్వాత చీర ఉతికి కట్టుకున్న తర్వాత ఉతుకుతాం కదా, అప్పుడు ముడతలు వచ్చేస్తున్నాయి అన్నమాట. ఇంకా అందుకని ముందుగానే ఉతికి తర్వాత చీరకు వేసుకుంటే ముడతలు రావు. నాకు తెలియక ఇదివరకు అలా చేసేదాన్ని. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, తెలిసిన వాళ్ళ కోసం కాదండి. ఇంకా మా అబ్బాయిలు అయితే కాలేజీకి వెళ్ళిపోయారు. మా అబ్బాయి ఫోన్ కాలేజీకి తీసుకెళ్ళాడు ఫ్రెండ్స్. ఇగోండి, ఇది వాళ్ళ కాలేజీ అనమాట. మా అబ్బాయి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ డిప్లొమా అనమాట, ఈసీ గ్రూప్ తీసుకున్నాడు. ఇవాళ ఫ్రెషర్స్ డే అంట. ఫేర్వెల్ డే కాదు, ఫ్రెషర్స్ డే అంట. ఈరోజు ఫంక్షను కాలేజీలో చూసేయండి, బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. డ్యాన్స్ ప్రోగ్రాములు, భోజనాలు కూడా వాళ్ళే పెడుతున్నారు. వెజ్ బిర్యానీ, ఆలూ కుర్మా, పెరుగు చట్నీ అంట. బాగా అయితే ఎంజాయ్ చేశారు, డ్యాన్స్లు వేశారు. ఇగోండి, కాలేజీ చాలా పెద్దది, డీసెంట్గా ఉండిద్ది. పిల్లల్ని కూడా బాగా చూసుకుంటారు. ఇది వాళ్ళ క్లాస్ రూమ్ ఫ్రెండ్స్.
బాగా ఎంజాయ్ చేశాడంట. మా అబ్బాయి అయితే మాత్రం డ్యాన్సులు అవి బాగా వేసాడు మమ్మీ అని చెప్పారు. బాయ్స్కి సపరేట్గా గర్ల్స్కి సపరేట్గా జరిగిందంట ఫంక్షను. అంటే ఇద్దరిని కలిపి చేయలేదు.
ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. బాయ్.